ఎలాంటి ఫార్ములా లేకుండా సింపుల్ అండ్ సింపుల్గా ఆర్స్ అండ్ R-1 కాంప్లిమెంట్ అయితే సింపుల్ అండ్ సింపుల్గా చెప్తా చూడండి. ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే అది సింపుల్ అండ్ సింపుల్గా ట్రై చేస్తారు. మీరు కావాలంటే కంప్లీట్గా వీడియో చూసండి, చూసినాక మీరు కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు కనుక ఆర్స్ అండ్ R-1 కాంప్లిమెంట్ ఇట్లా రాకుంటే వీడియో మొత్తం కంప్లీట్గా చూసి కామెంట్ చేయండి. చూడకుండా కామెంట్ చేయకండి. కంప్లీట్గా చూసిన తర్వాత నీకు రాకపోతే అప్పుడు కామెంట్ చేయండి. ఓకే, ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆర్స్ కాంప్లిమెంట్ అంటే మనకి టెన్స్ అంటే ఏంటిది? డెసిమల్ కదా టెన్స్ అంటే. ఓకే, ఆర్స్ అంటే టెన్స్, ఎయిట్స్ అంటే ఆక్టల్, 2s అంటే బైనరీ, 16s అంటే హెక్సాడెసిమల్. తెలిసే మీకు. R-1 అంటే ఏంటి? 10 - 1 = 9s, 8 - 1 = 7, 2 - 1 1's కాంప్లిమెంట్, 16 - 1 = 15's కాంప్లిమెంట్. సింపుల్గా ఇప్పుడు మనకు ప్రతి ఒక్క దానికి క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ 9s and 10sకి కాంప్లిమెంట్ ఆఫ్ 346. 346ని ఫస్ట్ 9s కాంప్లిమెంట్ ఎట్లా వేయాలో చూద్దాం. చూడండి, 346 సింపుల్గా మనం 346 ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 డిజిట్స్ ఉన్నాయిగా, కాబట్టి మనం ఫస్ట్ 9s కాంప్లిమెంట్ చేస్తున్నాం కదా. 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ సింపుల్గా మనం ఏం చేద్దామంటే 3 9s తీసుకుందాం. 9s కాంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి 3 9s తీసుకోవాలి. 3 9s తీసుకొని 346ని ఈ 9s నుంచి వెళ్ళి సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, సబ్ట్రాక్ట్ చేయాలి ఫస్ట్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇంకొక డిజిట్స్ ఉన్నాయనుకోండి, 346 కాకుండా ఇక్కడ ముందు 4 ఉన్నాయనుకోండి, ఇంకొక 9 యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని 9s తీసుకోవాలి. 9 - 6 = 3, 9 - 4 = 5, 9 - 3 = 6. సింపుల్. చూసిరుగా, ఇది వచ్చేసరికి 9s కాంప్లిమెంట్ ఆన్సర్. ఎంత సింపుల్ ఉన్నా చూసిరుగా. కాంపిటేటివ్ ఎగ్జామ్లో 1 minutesలో సాల్వ్ చేస్తారు. 1 minute కూడా పట్టది. ఓకే, నెక్స్ట్ 10s కాంప్లిమెంట్ చూద్దాం. 10s కాంప్లిమెంట్ అంటే 9 + 1 = ఎంత? 10. అంటే 10s కాంప్లిమెంట్ అంటే సింపుల్గా మనం ఏం చేయాలంటే 653 అంటే 653కి 10s కాంప్లిమెంట్, 653కి +1 అనేది యాడ్ చేయాలి. +1 అనేది యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 653. 3 + 1 4, 654. 654 అనేది ఆన్సర్. ఇది 10s కాంప్లిమెంట్ ఆన్సర్. ఎంత సింపుల్ ఉన్నాయి చూసిరుగా. సింపుల్ అంటే సింపుల్ ఉంటుంది. మీరు ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రిమైనింగ్ కూడా చేద్దాం. 8s and 7s కాంప్లిమెంట్. సెకండ్ ఎగ్జాంపుల్, 8s and 7s కాంప్లిమెంట్ ఆఫ్ 8s and 7 కాంప్లిమెంట్ ఆఫ్ 354. ఓకే, బేస్ 8, ఇది బేస్ 10. ఓకే, చూద్దాం. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ అన్ని 9s తీసుకున్నాం కదా. ఫస్ట్ మనం 7s కాంప్లిమెంట్ చేద్దాం. ఫస్ట్ ఎప్పుడైనా కానీ R-1 కాంప్లిమెంట్ చేసిన తర్వాతే ఆర్స్ కాంప్లిమెంట్ చేయండి. ఎందుకంటే మనకనే సింపుల్గా అయిపోతుంది. ఎప్పుడైనా కానీ ఫస్ట్ R-1 చేసిన తర్వాతనే ఆర్స్ కాంప్లిమెంట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈ చిన్న చిన్న మిస్టేక్స్ వల్లే ఎగ్జామ్స్లో 0 మార్క్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు 354 ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 3 డిజిట్స్గా, కాబట్టి మనం ఏం చేసుకుందాం? 3 7s తీసుకుందాం. 3 7s తీసుకొని 354ని మైనస్ చేయాలి, అంటే సబ్ట్రాక్ట్ చేయాలి. 7 - 4 3, 7 - 5 2, 7 - 3 4, 423 = 7s కాంప్లిమెంట్. ఇది నెక్స్ట్ చూసిరే ఎంత సింపుల్ ఉందో. నెక్స్ట్ 8s కాంప్లిమెంట్ చేద్దాం. 8s కాంప్లిమెంట్ అంటే చెప్పిన సింపుల్గా 7 + 1
ఈజ్ ఈక్వల్ టు 8. కాబట్టి మనం ఈ ఆన్సర్కి లాస్ట్కి 1 అనేది యాడ్ చేయాలి. ఎంత వచ్చింది ఆన్సర్? 423 ప్లస్ 1 ఎంత అవుతుంది? 424. 3 + 1 4. సింపుల్గా చూడండి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి ఫైండ్ వన్స్ అండ్ టూస్ కాంప్లిమెంట్ ఆఫ్ 1s and 2's complement of 101011. ఓకే, ఇది బైనరీ నెంబర్, అందుకని ఎప్పుడైనా టూస్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ వన్స్ కాంప్లిమెంట్ చేద్దాం. వన్స్ కాంప్లిమెంట్ ఇవరకు మనం 1 నుంచి వెళ్ళి సబ్ట్రాక్ట్ చేసినాం కదా, కాకుండా ఇక్కడ అట్లా కాదు. వన్స్ కాంప్లిమెంట్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా, ఇది సింపుల్ ఉంటుంది, రాని దాన్ని ఎవరు ఉండరు. వన్స్ కాంప్లిమెంట్ అంటే సింపుల్గా జీరోస్ అనేది వన్స్తో రీప్లేస్ అవుతాయి, వన్స్ అనేది జీరోస్ రీప్లేస్ అవుతాయి. సేమ్ అన్నీ సేమ్ ఉంటాయి, కానీ ఇక్కడ వన్స్ కాంప్లిమెంట్ ఒక్కటి డిఫరెంట్ ఉంటుంది. వన్స్ కాంప్లిమెంట్ అంటే 101011 ఉంది కాబట్టి ఇక్కడ ఏమైతే వన్స్ కాంప్లిమెంట్ చేస్తే 010100. 1 అనేది 0తో అయింది, 0 అనేది 1తో అయింది. ఓకే, ఇది వన్స్ కాంప్లిమెంట్. సేమ్ టూస్ కాంప్లిమెంట్ కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. 1 + 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 2 కదా. కాబట్టి మనం ఏం చేద్దామంటే దీన్ని +1 అయినా వేసుకోవాలి. ఇప్పుడు టూస్ కాంప్లిమెంట్ చూద్దాం. ఇక్కడ దీనికి వచ్చిన దానికి +1 యాడ్ చేసుకోవాలి. 010100 +1 ఈజ్ ఈక్వల్ టు 0 + 1 ఏమవుతుంది? 1. రిమైనింగ్ అన్నీ యాస్టీజ్గా ఉంటాయి. 01010 ఏందా? టూస్ కాంప్లిమెంట్. ఓకే, నెక్స్ట్ ఇది మీకు కనబడతలే అనుకుంటా. ఓకే, ఇప్పుడు చూడండి. సింపుల్గా దీనికి 1 యాడ్ చేస్తే 0 + 1 1, రిమైనింగ్ అన్నీ సేమ్ ఉంటాయి. 010010 టూస్ కాంప్లిమెంట్. ఒక లాస్ట్కి 1 అనేది యాడ్ చేస్తాం అంతే. ఓకే, నెక్స్ట్ 16s and 16s and 15s కంప్లైంట్ చూద్దాం. సిక్స్టీన్స్ అండ్ లాస్ట్ ఆన్సర్ ఇది. ఆఫ్ 3a9 బేస్ ఏమైతే 16. ఓకే, ఎప్పుడు చూద్దాం. ఓకే, ఇక్కడ విజిబుల్ అవుతుంది, కనబడుతుంది మీకు. ఓకే, ఓకే, నా వీడియోస్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే కింద కామెంట్ చేయండి, ఎందుకంటే నేను కొత్త క్రియేటర్ని. నెక్స్ట్ ఫస్ట్ 15s కంప్లీట్ చేద్దాం. 15 అంటే సింపుల్గా 15 అంటే ఎంత? 15 అంటే F, 10 అంటే A, ఓకే, 11 అంటే B, 12 అంటే C, 13 అంటే D, 14 అంటే E, 15 అంటే E కదా. మీకు ఇవన్నీ తెలుసు అనుకోండి. 15 అంటే F కదా, మీకు ఇవన్నీ తెలుసు కదా. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు 3a9 ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 డిజిట్స్ ఉన్నాయి కదా. 15s కంప్లీట్ చూద్దాం. ఫస్ట్ 15s కాంప్లిమెంట్లో 3a9, 15 అంటే ఎంత? Fగా, F 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 3Fs తీసుకున్నా. 3a9. ఓకే, F అంటే ఎంత? 15 నుంచి 9 పోతే ఎంత? 15 నుంచి 9 పోతే ఎంత? ఆన్సర్ ఎంత ఉంటుంది చూడండి ఒకసారి. 15 6 ఉంటుంది చూడండి. నెక్స్ట్ F అంటే 15 ఇక, A అంటే 10. 15 నుంచి 10 పోతే ఎంత? 15 నుంచి 10 పోతే 5 ఉంటుంది. ఓకే, అర్థమవుతుంది. F అంటే 15 నుంచి 3 పోతే ఎంత? 15 నుంచి 3 పోతే 12 ఇక. 12 అంటే ఏంది? C 56 అంటే ఏంటిది? 15s కాంప్లిమెంట్. నెక్స్ట్
15 + 1 = ఎంత? 16. 16's కాంప్లిమెంట్ చూద్దాం. 16's కాంప్లిమెంట్ ఫస్ట్ 16's కాంప్లిమెంట్లో ఫస్ట్ దీనికి సింపుల్గా ఏమని చెప్పినా C5 6 +1 అనేది యాడ్ చేయాలి. +1 యాడ్ చేస్తే ఇక్కడ మనకి ఏమవుతుంది? 6 + 1 7, రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాయి. 6 C5 7 ఇది ఎంత? 16's కాంప్లిమెంట్. ఓకే, వీడియో అయితే కంప్లీట్ చూసిరుగా. మీకు రాలేదంటే నేను వీళ్ళ 1s and 2s కాంప్లిమెంట్ రాలేదని కామెంట్ చేయండి. ఇంకా నేను ఇంకా బెటర్గా చెప్పడానికి చూద్దాం. R and R-1 కాంప్లిమెంట్ రాలేదంటే ఇంకా బెటర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇంత మంచిగా చెప్పినా కూడా మీకు అర్థం కాకపోతే ఇంకా ఇంతకన్నా మంచిగా ఎవరు చెప్పారు. ఇంకా వీడియోని అయితే కంప్లీట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్.